ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 8 అవుతుంది మామ. ఎలందలకి అయితే దండం పెట్టుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. అంటే ఈ రోజు మేము మామూలుగా జామకాయకి అయితే వెళ్ళాలి మామ. నిన్నైతే జామకాయకి వెళ్ళాం కదా, ఈ రోజు కూడా జామకాయ అయితే వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే బండిలో ఇంకా ఒక 70 కేజీలు జామకాయ అయితే మిగిలింది. ఆ జామకాయకి తోడు మళ్ళీ జామకాయ అమ్మేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఒక మిర్చి బస్తా ఉంది, అలాగే ఇంకొక టమాటా ట్రే కూడా ఉంది. అందుకే ఇంకా ఎలాగ లేట్ అయిపోయింది కదా, ఈ రోజు అయితే బోయినపల్లి వెళ్ళి టమాటా తెచ్చి అమ్మేసి తర్వాత రోజు అయితే మళ్ళీ జామకాయకి వెళ్దాం అనుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాం. నేను అయితే జామకాయ మనకి ప్రాఫిట్ అయితే రాలేదు. అంటే ఇంకా దాంట్లో ఒక 70 కేజీలు అయితే జామకాయ అయితే 70 కేజీలు అంటే మనకి 40 రూపాయలు చెప్పి నమ్ముకున్నా కూడా దగ్గర ఒక 2800 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది ఆ 70 కేజీలకి. అదైతే మనకి లాభం అయితే జామకాయలు అయితే ఉండిపోయింది, చేతికైతే రాలేదు. ఇంకా దానికి తోడు మనం ఈరోజు వెజిటేబుల్ ఏదో వేసి ఈ జామకాయ అయితే కింద పెట్టి అయితే అమ్మేద్దామని చెప్పి మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం మామ. అందులోకి ఈ మధ్య మనకి బాగా లేట్ అయిపోతుంది మార్కెట్ కూడా. ఇంతకుముందు అయితే 6ంటికి అయితే ఇంటి దగ్గర బయలుదేరిపోయే వాళ్ళు, కానీ ఇప్పుడైతే ఇంటి దగ్గర బయలుదేరేసరికి 7:30, 8 అయితే అయిపోతుంది. అంటే మనకి ప్లేస్ ఒకటి లేదు కదా బయట, పర్మనెంట్ ప్లేస్ అయితే, దాని గురించి లేట్గా అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు అయితే కట్ట మీద అయితే కొంచెం పోటీ ఉండేది. మనం బండి పెట్టేసరికి ఎవరైనా బండి పెట్టేస్తారని కంగారు వచ్చి మనం అయితే 6ంటికి మార్కెట్కి వెళ్ళి 8:30కి అయితే కట్ట మీద అయితే బండి పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడైతే మనం బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మా లోపలికి. కొంచెం ఖాళీగానే ఉంది మార్కెట్ అయితే. అంటే మనం కొంచెం లేట్గా వస్తున్నాం కదా ఈ మధ్య మార్కెట్కి, కొంచెం ఖాళీగానే అనిపిస్తుంది నాకైతే మార్కెట్. నేను వాడే మైక్ అయితే మొన్న మా ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే అక్కడ ఇంటి దగ్గర అయితే మర్చిపోవచ్చేసాను మామ. ఇప్పుడేమో ఇంకొక మైక్ ఏదో ఉంది ఇంట్లో, మళ్ళీ అది వాడుతున్నాను. వాయిస్ అయితే కొంచెం సరిగ్గా రావట్లేదు. నేను మళ్ళీ ఇంకొక మైక్ ఏదో కొనుక్కుంటాను. ఈ వాయిస్ ఎలా అవుతుందో కొంచెం కామెంట్ చేయండి మామ. మార్కెట్లోకి రాగానే బండి అయితే పక్కనైతే ఆపే మామ. పక్కన ఆపగానే అక్కడైతే టమాటా ఉంది. నేనైతే వెళ్ళి అడిగాను మామూలుగా. టమాటా వచ్చి ట్రే వచ్చి 400 చెప్తున్నారు. టమాటా అయితే పర్లేదు, క్వాలిటీగానే ఉంది. 400 అయితే చెప్తున్నారు టమాటా. అంటే కొంచెం రేటు దిగిపోయింది మామ. టమాటా అయితే బాగా డెడ్ అయిపోయింది, దిగిపోవడం కాదు, బాగా డెడ్ అయిపోయింది. ట్రే వచ్చి 350, 400లోనే చాలా మంచి ట్రే అయితే దొరికేస్తుంది. ఇదైతే 400 చెప్పాడు మామ ట్రే. సరే అని చెప్పి నేను ఒక 10 ట్రేలు అయితే వేసుకుంటా అన్నాను. కానీ ట్రే అయితే ఎక్కువ బరువు వస్తుందంట. ఆయన అయితే కాటా పెట్టి చూపించాడు. ఇది వచ్చి 26 కేజీలు అయితే వచ్చింది మామ మనకి ట్రే. అంటే ఆ ట్రే తీసేగా టమాటా వచ్చి 26 కేజీలు అయితే వచ్చింది. మేము సరే అని చెప్పి 20 ట్రేలు అయితే వేసుకుంటాను నేను. అంటే రేటు తగ్గించడం కోసం 20 ట్రేలు అయితే వేసుకుంటాను. 320 రూపాయలకి అయితే ఫైనల్ అయింది మామ. ఈ రోజు మార్కెట్లో 150 రూపాయలు కూడా టమాటా ట్రే ఉంది. అంటే కొంచెం పుచ్చు ఉంది, కొంచెం గోళీ. అది 200కి, 250కి, 150 కూడా టమాటా అయితే మార్కెట్లో ఈ రోజు దొరుకుతుంది. కానీ నేనేమో 320 రూపాయలు పెట్టి ఈ టమాటా అయితే వేసాను. 10 ట్రేలు అన్నా కూడా 20 ట్రేలు అయితే వెళ్ళిపోయింది మామ ఈ రోజు అయితే. అంటే ఇది టమాటా అంటే కొంచెం బాగుంది. అందుకని ఏమైందంటే ఇది పైన ఇలా ఉంది, కింద వేసేసరికి మొత్తం గోళీ వచ్చింది. ఒక 6 ట్రేలు వేసేసరికి మా వాడైతే గోలట్టేసాడు పైన. అస్సలు వద్దురా బాబు, టమాటా అసలు బాగలేదు, వద్దు మానే అని చెప్పి 10 ట్రేలు చాలన్నాడు. తర్వాత ఏమైందంటే మళ్ళీ లాట్ మార్చారు. లాట్ మార్చిన తర్వాత అప్పుడైతే మంచి టమాటా అయితే వచ్చింది. ఫస్ట్ వేసిన 6 ట్రేలు కూడా కొంచెం దెబ్బడిపోయింది మన టమాటా అయితే. తర్వాత వేసిన 14 ట్రేలు కూడా పర్లేదు, బాగుంది టమాటా అయితే. మేమైతే 100కి 4 కేజీలు పెట్టి అయితే అమ్ముదాం, లాస్ట్లో 100కి 5 కేజీలు పెట్టి అమ్మేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. అంటే ఫస్ట్లో 100కి 4 కేజీలు వేసేటప్పుడు ఏంటంటే ఏరుకొనిద్దాం అనుకున్నాం. అంటే తర్వాత 100కి 5 కేజీలు పెడతాం కదా, అప్పుడైతే మేమే వేసేస్తాం. అలా అయితే లెక్కేసి మేము 20 ట్రేలు అయితే వేసాం. ఇప్పుడు 100కి 4 కేజీలు 5 కేజీలు అంటే పెద్ద ఏం కాదు. 10 మంది వచ్చారంటే 40 కేజీలు పోతాయి. అంటే మనకి ఒక 10 మంది వచ్చారంటే కనీసం ఒక 2 ట్రేలు అయితే ఎగిరిపోతాయి. ఒక 12 మందికి 2 ట్రేలు అయితే ఎగిరిపోతాయి. కాబట్టి 20 ట్రేలు వేసుకున్న పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు 20 ట్రేలు ఎప్పుడు వేయకూడదంటే 100కి 2 కేజీలు 3 కేజీలు అమ్ముతాం కదా, అప్పుడైతే 20 ట్రేలు వేస్తే కొంచెం రిస్కే. కానీ 100కి 4 కేజీలు 5 కేజీలు అమ్మేటప్పుడు అయితే 20 ట్రేలు పెద్ద విషయం కాదు వ్యాపారం జరిగితే. మనకేమో ప్లేస్ లేదు అమ్మడానికి. చూడాలి ఈ రోజు మరి ఎక్కడ పెట్టాలి ఏంటో. సరికైతే వేసేస్తున్నాం కానీ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే లేదు మామ. 20 ట్రేలు బండి మీద అయితే వేసేసుకున్నాం. బండి అయితే అసలు ఫుల్ అయిపోయింది బండి. ఈ టమాటా వేసాం కదా, మిగిలిన ఏదో ఒక ఐటమ్ వేద్దామని చెప్పి అయితే మార్కెట్లో తిరుగుతున్నాం మామ. దానికి తోడు ఈ వైట్ మిర్చి వచ్చి 26 రూపాయలు, బ్లాక్ వచ్చి 25 రూపాయలు. బ్లాకే కొంచెం రేట్ తక్కువ మామ, వైటే రేట్ ఎక్కువ ఉంది మార్కెట్లో. బ్లాకే కొంచెం రేట్ అయితే తక్కువ ఉంది. ఈ బెండకాయ అయితే మాత్రం భలే ఉంది మామ, కొంచెం కురసగా ఉంది కాయ అంతా కూడా లేదే. కాయ కూడా కొంచెం ఫ్రెష్గానే ఉంది. ఈ బెండకాయ అయితే మాత్రం మార్కెట్లో 12 రూపాయలకి అయితే వేస్తాన్నాడు ఆయన. కానీ మనం అప్పటికే టమాటా అయితే వేసుకున్నాం కదా బండ్లో. కానీ నాకైతే ఇదే వేసేవాడిని నేను. టమాటా కంటే ముందు చూస్తే ఈ బెండకాయ వేసుకుపోయేవాడిని. కానీ చివరికి ఇంకా ఏం చేయలేదు, ఇంక వదిలేసాను. ఎందుకంటే అది 12 రూపాయలైనా కానీ మనం అయితే బండి మీద వేయలేము. ఇంకా టమాటా కొంచెం ఫుల్ అయిపోయింది కదా అందుకని. తర్వాత కాలీఫ్లవర్ వేద్దామని అయితే అనుకున్నాం మామ. కాలీఫ్లవర్ సీజన్ కదా, మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. నేనైతే 130 రూపాయలు చేసి 6 సంచులు అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ నేనైతే మాత్రం బ్యాడ్ అయిపోయింది మామ. ఎందుకంటే ఇది 130 రూపాయలకి బొక్కని ఎందుకంటున్నానంటే, నేను వేసిన తర్వాత నాకు తెలియకుండా, అంటే నాకు తెలియదు అనుకున్నారు వాళ్ళు. పక్కన వేరే వాళ్ళకి అయితే 100 రూపాయలకి అయితే వేసారు. నేనైతే 130 రూపాయలకి వేసాను. అక్కడైతే బొక్క అయిపోయింది మామ. మళ్ళీ ఎప్పుడు ఇంకా షాప్లో క్యాబేజ్ కాదు కదా, అదే కాలీఫ్లవర్ కాదు కదా, ఇంకేది కొన్నా. దోసకాయ వచ్చి 10 రూపాయలు, ఈ వంకాయ వచ్చి మార్కెట్లో 20 రూపాయలు ఉంది. అంటే 300 కవర్, అంటే 15 కేజీలు కవర్ 300. ఈ బెన్నీస్ వచ్చి 20 రూపాయలు మామ కేజీ.
బెన్నీస్ అయితే అంత క్వాలిటీకి అయితే అనిపించట్లేదు, అంటే ఫ్రెష్గా అయితే లేదు. 20 రూపాయలు కేజీ. ఈ వంకాయలు వచ్చి 2 కవర్లు 500 అంట, జత 500 కవర్లు, అంటే కవర్ 250 రూపాయలు, 15 కేజీల కవర్ 250 రూపాయలు. దాన్ని బట్టి లెక్కండి కేజీ ఎంత అయిందో. ఇప్పుడు ఈ క్యారెట్ వచ్చి 40 రూపాయలు మామ. క్వాలిటీ క్యారెట్ అయితే 45-50 రూపాయలు అయితే కొంచెం క్వాలిటీగా ఉంది. దీని మీద 45-50 రూపాయలు అయితే కొంచెం మంచి క్యారెట్ అయితే వస్తుంది మార్కెట్లో. తర్వాత ఈ దొండకాయ అయితే బాగానే ఉంది మామ. ఈ రోజు అయితే కొంచెం బాగుంది దొండకాయ, కానీ మన బండిలో ప్లేస్ లేదు ఏదో ఒకటి వేద్దామంటే. అంటే ఇది కూడా ఎందుకంటే రేట్ల కోసం అయితే తిరుగుతున్నాను నేను, రేట్లు చెప్పడం కోసం అయితే. ఈ దొండకాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ ఈ రోజు అయితే. కానీ రేట్ అయితే 22 రూపాయలు అయితే ఉంది. అడగమంటున్నాడు ఆయన, కానీ నేనైతే అడగలేదు. ఇంకెందుకు వేసుకోలేనప్పుడు ఇంకా అడగడం వేస్ట్ కదా. 22 రూపాయలు చెప్తున్నాడంటే మనం ఒక 20 రూపాయలు లెక్కేసుకొచ్చేది. 20 రూపాయలు 18 రూపాయలు అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చి కవర్ వచ్చి కాకరకాయ వచ్చి కవర్ 250 రూపాయలు, 200కి అయితే వస్తుంది కవర్. 15 కేజీల కవర్ 200 రూపాయలు. అది ఈ చిక్కుడుకాయ వచ్చి 25 రూపాయలు చెప్తున్నారు మా కేజీ. ఏమన్నా మనం తీసుకున్నా ఉంటే కొంచెం తగ్గుతుంది. క్యాబేజ్ వచ్చి ఈ క్యాబేజ్ అయితే మొత్తం డెడ్ మా మార్కెట్లో 7-8 రూపాయల క్యాబేజ్ ఉంది. 6-7 రూపాయలు కూడా క్యాబేజ్ ఉంది మార్కెట్లో. ఈ సొరకాయ కవర్ వచ్చి 200 రూపాయలు సొరకాయ కవర్. ఈ క్యాప్సికం అయితే 400 సంచి కవర్ 400, 10 కేజీల కవర్ 400. ఇది అంటే కేజీ 40 రూపాయలు పడుతుంది. ఈ ములక్కడ అయితే మాత్రం గోబ అంటుకుపోతుంది అన్నమాట మనం మాట్లాడితే దీంతో. ఎందుకంటే ఇది 250 రూపాయలు కేజీ. మొన్న అయితే 300 ఉంది, ఇది అయితే 250 రూపాయలు. కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉంది మా. ఇది లోకల్ కాయ, ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. పెద్ద పొడుగు లేదు, పొట్టిగా ఉంది. కాయ అయితే మాత్రం చాలా బాగుంది, అందుకే 250 రూపాయలు. హైబ్రిడ్ అయితే ఆ మునక్కడ హైబ్రిడ్ అయితే 200 రూపాయలు అయితే ఉంది కేజీ. ఇది అయితే 250 రూపాయలు. ఆ తర్వాత ఇంకా మార్కెట్లో చాలా తిరిగాను మామ. ఈ వంకాయ వచ్చి కవర్ వచ్చి ఇది కూడా 300 కవర్ 15 కేజీలు, అంటే 20 రూపాయలు పడుతుంది కేజీ వచ్చి. కాకరకాయ వచ్చి 200. ఈ చిక్కుడుకాయ అయితే కేజీ వచ్చి 30 రూపాయలు ఉంది. అలాగే తెల్ల వంకాయ వచ్చి కవర్ వచ్చి అది కూడా 300 అయితే ఉంది మామ. అది కూడా 20 రూపాయలే, అంటే 20 రూపాయలు కూడా లేదు. మొన్న బోయినపల్లి మార్కెట్లో అయితే అదే ఎన్టీఆర్ మార్కెట్లో అయితే నిన్న ఇంకా తక్కువ రేట్లు అయితే దొరుకుతుంది వంకాయ. ఇక్కడే కొంచెం ఎక్కువ రేట్ ఉంది. ఆ నిమ్మకాయలు వచ్చి కేజీ అయితే కేజీ కాదు 26 కేజీలు సంచి మామ. అది 26 కేజీలు సంచి 700 నిమ్మకాయలు, అంటే దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో లెక్కేయండి. ఈ బంగాళదుంప అయితే 30 రూపాయలు క్వాలిటీ. ఈ కింద ఇంకో దుంప ఉంది కదా చిన్న దుంప, ఇదైతే 22 రూపాయలు. ఇదైతే అసలు బాగాలేదు, మొలకలు వచ్చేసినాయి మా ఈ దుంప అయితే. ఈ క్వాలిటీ దుంప అయితే మాత్రం చాలా బాగుంది. ఇదైతే 30 రూపాయలు, నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట ఈ దుంప అయితే. ఇక్కడ చూపించినట్టుగా బస్తాలు ఉంటుందని అయితే గ్యారంటీ లేదు దుంప. మొన్న నేను వేసాను కాబట్టి చెప్తున్నాను. మొన్న అయితే నేను 4 బస్తాలు వేసాను మామ. ఆ 4 బస్తాల మధ్యలో ఒక దుంప అయితే మొత్తం పోయింది, అలా అయితే వచ్చేది. కానీ దుంప అయితే పర్లేదు, నరుకులు ఉంటున్నాయి మా దుంప మీద. దానివల్ల దుంప అయితే అంత క్వాలిటీకి అయితే అనిపించట్లేదు. కింద చూపించేటప్పుడు మాత్రం రాసి అయితే మాత్రం భలే ఉంటుంది. మనం బస్తాలు వేసిన తర్వాత అయితే ఆ క్వాలిటీ అయితే ఉండట్లేదు, మిస్ అవుతుంది. నరుకులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. మేమైతే మార్కెట్ నుండి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం. ఈ రోజు అయితే 2 ఐటెంలు కొన్నాం. 20 ట్రేలు అయితే టమాటా, ఒక 6 సంచులు అయితే కాలీఫ్లవర్. ఆ కాలీఫ్లవర్ అయితే మన కాలీఫ్లవర్ అయితే పెట్టాడు మా చెవిలో. చివరికి ఏదైతే ఇంకా బాధపడుతూ మనం మార్కెట్ నుండి అయితే బయటకు వచ్చేసాం. నిజంగా వ్యాపారం అయితే చేస్తున్నాం, కానీ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు మా ఈ వ్యాపారం మీద. ఎందుకంటే మనం బండి ఎక్కడ పెట్టినా కానీ ఏదో ఒక గొడవ, బండి తీసే. నిన్న నైట్ గొడవ, మొన్న నైట్ ఒక పోలీస్ ఆయనతో గొడవ. ఇంకేమో మనం ఏదో ఒక రకంగా ఎక్కడో చోట ప్లేస్ చూసుకుని అక్కడ చేస్తున్నామా అంటే మన ముందో 2 బళ్ళు, మన వెనకాల 2 బళ్ళు తెచ్చి పెడుతున్నారు. ఎలా అయిపోయిందంటే నా వ్యాపారం అలా అయిపోయింది. కానీ ఇంకా మనకి ఏం చేస్తాం, మరి తప్పదో చెయ్యాలి, ఏదో ఒక వ్యాపారం కాబట్టి తప్పకి వ్యాపారం అయితే చేస్తున్నాం. మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుంటేనే దారిలో అయితే టిఫిన్ చేయడానికి అయితే ఆగేమామ. అక్కడే ఒక బామ్మ అయితే వచ్చి టమాటా అయితే ఒక 2 కేజీలు అయితే ఇమ్మంది. కాటా అయితే లేదన్నా. కాటా అయితే లేదంటే నా దగ్గర కాటా ఉందని చెప్పి ఆవిడైతే దాంట్లో అయితే పెట్టి అయితే దోస్తుంది. మామ ఇక్కడ మ్యాజిక్ చేస్తుంది మామ, మీకైతే అర్థమవుతుందో లేదో. ఆ చేతితో అయితే చిటికిన వేలుతో అయితే కాటాను అయితే ఇటు సైడ్ రాకుండా అయితే ఆపుతుంది. నేనైతే చూస్తున్నాను మ్యాజిక్ అంతా కూడా. పోనీలో ఏం పోతే మహా అయితే ఒక 1/4 కేజీ కాయలు పోతాయి అంతే కదని చెప్పి నేనైతే అలా చూస్తా ఉన్నాను అంతే. ఈ మామ దగ్గర అయితే మాత్రం మంచి టెక్నిక్ అయితే ఉంది మామ. అంటే మనకి ఈ కాటాలు అయితే అలవాట్లేదు కదా, కానీ తెలిసిపోతుంది. సరిగ్గా గమనిస్తే మనకు తెలిసిపోద్ది. అంటే కేజీ తోస్తున్నాం కాబట్టి తెలిసిపోద్ది. ఈ బామ్మ చేసే వ్యాపారాలు ఏంటంటే చిన్న వ్యాపారాలు కదా, దాని మీద అంత తెలీదు చిన్న ఆటలు చూసేటప్పుడు. కానీ ఇది పెద్దది కదా, బామ్మకైతే చిటికిన వేలు కొంచెం ఎక్కువైతే ఆన్ చేస్తుంది దానికి. సర్లే అని చెప్పి ఇంకా పోయిందిలో ఒక 1/4 కేజీ కాయాలని చెప్పి ఆ టెక్నిక్ అయితే చూస్తా ఉన్నాను నేను. మనం కూడా ఇలాంటి కాట అయితే కొనుక్కోవాలి మామ ఒకటి, ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ ఉంటుంది. ఇక్కడైతే మనం పాయింట్లు అయితే బండి పెట్టేసాం. బండి పెట్టిన దగ్గర నుంచి వ్యాపారం అయితే మాత్రం చాలా స్లో మామ. ఎందుకంటే మా ముందు 2 బళ్ళు ఉన్నాయి, టమాటా బళ్ళు. నేను చెప్పాను కదా వ్యాపారం అయితే ఇలాగే తయారైంది. మనం ఎక్కడ పెట్టినా కానీ రోడ్లో టమాటా బళ్ళు కానీ అసలు ఏదైనా కానీ ఒక 2-3 బళ్ళు అయితే ఉంటున్నాయి. ఇంతకుముందు రోడ్లో పెద్దగా బళ్ళు ఉండే కాదు. నేను బండి పెట్టిన తర్వాత మళ్ళీ జాయిగా ఒక 2 బళ్ళు అయితే తయారైనాయి మా ఈ రోడ్లో. వాళ్ళు కంటిన్యూగా నేను మానేసి కానీ వాళ్ళు అయితే మానట్లేదు. ఈ రోడ్లో కంటిన్యూగా బళ్ళు అయితే పెడుతున్నారు. ఈ రకంగా అయితే నా వ్యాపారం అయితే తయారైంది. ఇక్కడైతే కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు మనం 100కి 4 కేజీలు అమ్ముతాం ఫస్ట్లో,
100కి 4 కేజీలు ఇక్కడ అమ్ముతున్నాం కదా, ఏరుకొని ఇవ్వట్లేదు ఇక్కడ కూడా. ఎందుకంటే టమాటా అంతా బాగానే ఉంది. వాళ్ళని ఏరుకోమన్న దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే దాని అయితే రెండు నొక్కులు నొక్కుతున్నారు మా టమాటాని. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవరో ముట్టుకోవడానికి కూడా పని చేయట్లేదు. ఆ రకంగా అయితే టమాటా తయారైపోతుంది. ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్లు మా ఈయన కూడా మన సబ్స్క్రైబరే. మనం చూసి అయితే ఇక్కడ బండి దగ్గర అయితే ఆగారు. ఆగిన తర్వాత ఊరికనైతే పోరు కదా, ఒక 2 కేజీలు టమాటా, ఒక 2 కేజీలు మిర్చి అయితే పట్టుకెళ్ళారు మన దగ్గర నుంచి. ఈ కాలీఫ్లవర్ అయితే మనం అలా శుభ్రం చేస్తూ ఉన్నాం మామ. అలాగా నైట్ అయిపోయింది, వ్యాపారం అయితే ఏం లేదు, టమాటా ఎక్కడదక్కడే ఉంది. టైం అయితే సాయంత్రం 6:30 అయిపోయింది. ఇంక ఇలాగే ఉంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది వ్యాపారం. ఇంకా 12 ట్రేలు ఎంత ఉంటుంది, 8 ట్రేలు అయిందంటే ఒక 12 ట్రేలు పైనే టమాటా అయితే అలాగే ఉంది. సరే ఇంక ఇక్కడైతే వర్కౌట్ అవుతుందని చెప్పి మేమైతే బండి ప్లేస్ అయితే మార్చేద్దాం అనుకున్నాం మామ. అంటే ఈ రోడ్లో అయితే పెట్టనట్లేదు కదా, ఏదో ఒక రోడ్లో మెయిన్ రోడ్ మీద అయితే పోదామని చెప్పి మేమైతే బండి తీసుకుని బయలుదేరిపోతాకైతే రెడీ అయ్యాం. రెడీ అయిన తర్వాత ఏమైందంటే మనం ఎప్పుడు అంతే, మనం బండి తీసి వెళ్ళిపోదాం అనే టైంలోనే వ్యాపారం అయితే మొదలవుతుంది. మళ్ళీ అలాగే వచ్చారు మామ. తీసుకొచ్చి మళ్ళీ ఎల్ఎన్టీ రోడ్లో అయితే పెట్టాం. ఎల్ఎన్టీ రోడ్లో పెట్టిన తర్వాత అక్కడ వ్యాపారం లేదు. మళ్ళీ అక్కడ నుంచి తెచ్చి నాగోల్ రోడ్లో పెట్టాం. ఇక్కడ పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు అయితే తీయించేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్ళే బ్రిడ్జి దగ్గర అయితే పెట్టాం. అది నాగోల్ బ్రిడ్జే, ఆ బ్రిడ్జి దగ్గర అయితే పెట్టాం. అక్కడేమో మన ముందు ఇంకా టమాటా అమ్ముతున్నారు. వాళ్ళేమో 100కి 4 కిలోలు అమ్ముతున్నారు, మేమైతే 100కి 5 కిలోలు అమ్ముతున్నాం. మళ్ళీ అక్కడ తీసేయమన్నారు. మళ్ళీ ఇంకేం చేయలేదు తెలియక మళ్ళీ అక్కడ నుంచి తీసాం. అక్కడ నుంచి తీసి మళ్ళీ ఇంకొంచెం ముందుకైతే పెట్టాం. అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడైతే ఇంకెవరు కదపలేదు మామ. అంటే ఇక్కడ షాప్ వాళ్ళు తీసేమన్నారు, 1 గంట అమ్ముకుని వెళ్ళిపోతాం అని చెప్పి అలాగే ఉంచాం. వ్యాపారం అయితే మాత్రం కొంచెం స్లోగానే ఉంది మామ. ఎందుకంటే నైట్ అయితే ఆల్రెడీ 9 దాటేసింది, అందుకని కొంచెం స్లో అయింది. వీళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్లు మామ. మన వాయిస్ని మన దగ్గర అయితే ఆగారు. అంటే ఇప్పుడు మైక్ పెడతాం కదా, 100కి 5 కిలోలు 100కి 5 కిలోలు అని, ఆ వాయిస్ని గుర్తుపట్టారంట మనల్ని. అంటే మన వాయిస్ కూడా జనాల్లో కొంచెం గట్టిగానే పోయింది మామ. మేము వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం మామ. ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే 10 దాటేసింది. కస్టమర్ అయితే ఇంకా ఒకరి కింద అయితే వస్తున్నారు. ఇంకా ఎందుకులే, ఇంకా టైం ఆల్రెడీ 10 దాటేసింది కదా అని చెప్పి మేము అయితే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. ఈ లోపు మళ్ళీ ఒక కస్టమర్ వచ్చారని చెప్పి మేము అయితే వేస్తున్నాం. ఈ రోజు వ్యాపారం అయితే మాత్రం చాలా చాలా డల్ మామ. పొద్దున్నంతా కూడా సాయంత్రం ఈ రకంగా అమ్మకపోతే మాత్రం ఈ రోజు చాలా టమాటా అయితే మిగిలిపోయేది, కనీసం డబ్బులు కూడా అవ్వకపోను. కానీ ఇప్పుడైతే ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు, బాగానే కదిలింది. అంటే మళ్ళీ ఇక్కడ బాగుందని చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ నా ముందు తయారవుతారు బళ్ళు. అందుకని నాకు చెప్పడానికి కూడా కొంచెం భయంగా ఉంది మామ. ఈ రోజు అసలు మనకి టమాటా మనకి లాభం తెచ్చిందో నష్టం తెచ్చిందో చూద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి మా వీడియోని. 5,450 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. దీంట్లో కొంత క్యాష్ అయితే నేను వాడేసాను. ఇప్పుడు ఫోన్పేలో అయితే 5,155 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 5,155 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. 5,450 రూపాయలు క్యాష్ వచ్చింది. మొత్తం 10,605 రూపాయలు అయితే అమ్మకమ్మ. దాంట్లోంచి 7,500 అయితే సరుకు రోజు తీసేగా 3,100 మిగిలింది. దాంట్లో 100 రూపాయలు టీలు టిఫిన్లో, 500 ఆటో, 150 రూపాయలు కవర్లు తీసేస్తే 2,355 రూపాయలు అయితే మిగిలింది మామ. ఈ 2,355 రూపాయల్లో నేను మిర్చి ఉంది, అది కాకుండా జామకాయ కూడా కొంచెం అమ్మాం. జామకాయ అంటే ఒక 20 కేజీల వరకు జామకాయ అమ్మాం. ఇవన్నీ తీసేస్తే మనకి పెద్దగా ఏం మిగలలేదు. ఈ టమాటా మీద మిగలలేదంటే టమాటా మిగిలిపోయింది మామ. ఈ టమాటా అంతా అమ్ముకుంటే మనకి ఇంకొక 2,500 నుంచి 3,000 రూపాయలు అయితే టమాటా వస్తుంది మనకి. ఎప్పుడు కూడా అప్పుడే 3 రోజుల నుంచి కూడా ఇలా సరుకులైనా పోతుంది వ్యాపారం అంతా కూడా. రేపు ఒక్క రోజుకి మార్కెట్కి వెళ్లకుండా ఆగిపోయి ఉన్న సరుకు అంతా క్లియర్ చేసేసి బండి అంతా కూడా కొంచెం క్లీన్ చేసేయాలి మామ. అంటే సరుకు ఏం లేకుండా కొంచెం క్లియర్ చేసేసి మనం అయితే కొత్తగా వ్యాపారం అయితే మొదలు పెట్టాలి. కొత్తగా అంటే ఇంక మళ్ళీ జామ తోటకి వెళ్ళి ఒక 4-5 రోజులు వరుసగా జామకాయలు అయితే అమ్మాలి. ఇంకా జామకాయ బెటర్ అనిపిస్తుంది మామ ఈ కూరగాయల కంటే. ఇది బాగా పోటీ అయిపోయింది. అది కాకుండా పెట్టడానికి ఏమో ప్లేస్ ఉండట్లేదు, తిరగడం సరిపోతుంది హైదరాబాద్ అంతా. ఈ రోజేమో మనం దగ్గర ఒక 4 పాయింట్లు అయితే బండి మార్చాం. ఆ 4 పాయింట్లు అమ్మినా కూడా మనకైతే ఇంకా టమాటా అయితే మిగిలిపోయింది. ఆ రకంగా అయితే ఉంది వ్యాపారం అయితే. రేపు పొద్దున అయితే ఎక్కడో షటర్ ఉందండి మామ. ఆ షటర్ చూడడానికి అయితే వెళ్తున్నాను. బంజారా హిల్స్ అయితే షటర్ చూడడానికి అయితే వెళ్తున్నాను. అది మంచి ఏరియాలో షటర్ ఉందంట. అది బాగుంటే మాత్రం మన వ్యాపారాన్ని అయితే ఇంకా అక్కడ షిఫ్ట్ చేస్తాను మామ. రేపు అయితే షటర్ ఎక్కడ ఉందో, ఏరియా ఏంటి అనేది అయితే మీకు వీడియోలో చెప్తాను మామ. ఏరియా ఎలా ఉంటుందో మీరు కామెంట్లు అయితే చెప్తారు. కానీ సరే మామ, రేపు పొద్దున అయితే కలుద్దాం. మరి ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.